ఈద్ అల్ అదా 2025 బక్రీద్ తేదీ, చరిత్ర, వేడుక మరియు ప్రాముఖ్యత. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండుగ అయిన బక్రీద్ అని కూడా పిలువబడే ఈద్ ఉల్ అదా జూన్ 6, 2025న భారతదేశంలో జరుపుకుంటారు. ఈ శుభ సందర్భం ప్రవక్త ఇబ్రహీం యొక్క అల్లాహ్ పట్ల అచంచలమైన భక్తిని మరియు తన కుమారుడిని బలి ఇవ్వడానికి ఆయన సుముఖతను గుర్తు చేస్తుంది. వేడుకలలో ఉదయం ప్రార్థనలు, త్యాగం చేసే చర్యలు, దాతృత్వం మరియు కుటుంబం మరియు స్నేహితుల మధ్య శుభాకాంక్షలు మరియు బహుమతుల మార్పిడి ఉన్నాయి. ఈద్ ఉల్ అదా 2025 ఈద్ ఉల్ అదా అనేది ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ అత్యంత పవిత్రమైన సందర్భంగా పరిగణించబడుతుంది. దీనిని త్యాగాల పండుగ అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, బక్రీద్ దుల్ హిజ్జా 10వ రోజున జరుపుకుంటారు. నెలవంక దర్శనం ఆధారంగా ప్రతి సంవత్సరం వేడుక తేదీ మారుతుంది. భారతదేశంలో, ఈద్ ఉల్ అధా ఈ రోజు, జూన్ 6, 2025న జరుపుకుంటున్నారు. బక్రీద్ 2025 ప్రాముఖ్యత. ఈద్ ఉల్ అదా పండుగను సాధారణంగా బక్రీద్ అని పిలుస్తారు. ఈ రోజు ప్రవక్త ఇబ్రహీం అల్లాహ్ ఆజ్ఞకు విధేయతతో తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తుచేస్తుంది. అల్లాహ్ పట్ల తనకున్న అచంచలమైన భక్తిని ప్రదర్శిస్తుంది. అతను దెయ్యం నుండి టెంప్టేషన్ను ఎదుర్కొన్నాడని నమ్ముతారు. అయినప్పటికీ అల్లాహ్కు అతని నిబద్ధత చాలా బలంగా ఉంది. త్యాగం నుండి అతనిని ఏదీ నిరోధించలేదు. అతని విశ్వసనీయతకు గుర్తింపుగా, అల్లాహ్ తన కొడుకు స్థానంలో బలి ఇవ్వడానికి ఒక గొర్రెను ఇచ్చాడు. బక్రీద్ 2025 ఎలా జరుపుకుంటారు? ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ఉదయాన్నే అల్లాహ్కు ప్రార్థనలు లేదా నమాజ్ చేయడం ద్వారా రోజును ప్రారంభిస్తారు. కొంతమంది వ్యక్తులు ఈద్ సందర్భంగా మక్కాకు వెళతారు. మరికొందరు అల్లాహ్ ఆశీర్వాదం కోసం ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఈద్ ప్రార్థనలో 2 రకాత్, 2 యూనిట్ల ప్రార్థన ఉంటుంది. ఈ సమయంలో తక్బీర్, అల్లాహు అక్బర్ 7 సార్లు ప్రకటించబడుతుంది. ప్రార్థన ఆచారాలను అనుసరించి, త్యాగం చేస్తారు. ప్రజలు శుభాకాంక్షలు మరియు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు మరియు అవసరమైన వారికి ఆహారం, దుస్తులు మరియు డబ్బు అందించడం ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటారు. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ కొత్త వేషధారణలు ధరించి, భోజనాన్ని ఆస్వాదిస్తూ రోజును జరుపుకుంటారు. ఈద్ సమయంలో ఈదీ ఇవ్వడం ఒక ప్రధాన సంప్రదాయం. బంధువులు,